మరి ఇక మన పార్టీ గుర్తింపు, మన పార్టీ యొక్క గొప్పతనం, మన యొక్క క్రమశిక్షణ. ఏ పార్టీలో కూడా నేను ఈ క్రమశిక్షణని నేను గమనించలేదు. ఏ పార్టీలో కూడా. చాలా గర్వంగా చెప్పుకోగలిగే అంశం ఏదైనా తెలుగుదేశం పార్టీలో ఉంది అని అంటే అది క్రమశిక్షణే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎంత బాధ వచ్చినా కూడా తమలో తాము అనుకోనో మహా అంటే ఇంకొక ఇద్దరి దగ్గర ముగ్గురు దగ్గర మాట్లాడే పద్ధతే ఉంటుంది తప్ప ఈ పార్టీని వీడి మేము వెళ్ళిపోతామనో లేకపోతే మరొక మాటో ఎక్కడ కూడా ఈ పార్టీలో కనిపించదు. ఎంతో దౌర్జన్యాలు, అహంకారాలు, చిన్న పదవి ఉంటేనే తల మీద అహంకారంతో ప్రవర్తించే పార్టీ నాయకుల్ని ఎందరినో చూసాం. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, రాజు కిరీటాన్ని మోస్తున్న రాజు అయినా కూడా కార్యకర్త దగ్గరకు వచ్చి తల ఉంచుకొని మాటలు వినే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో మాత్రమే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఆటో ఎక్కి డ్రైవర్గా మారుతారు మన నాయకులు, పెద్ద కొడుకుగా మారుతాడు మన నాయకుడు, ఆఖరికి టీ పెట్టే కాకా హోటల్లో కార్మికుల్లా కూడా మారే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రమే అది ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ అంత గొప్పగా ఉంటుంది.